చక్కటి పరిష్కారం పంచకర్మ అంటాం. అంటే మనం చూసుకుంటే వాతపైత్య కఫాలు అనేది ఏదో ఒక ఆర్గాన్, ఒక శరీరంలో ఒక పార్ట్లో వాటి ఎఫెక్ట్ చూపెడుతుంది. అంటే అది మనం చూడొచ్చు, హార్ట్కి అవ్వచ్చు, లివర్కి ఉండొచ్చు, కిడ్నీస్కి ఉండొచ్చు, ఎముకలకు ఉండొచ్చు, వెన్నుపూస, కళ్ళకి, ఈవెన్ ఫింగర్స్కి కూడా ఏదో ఒక ఆర్గాన్కి ఈ వ్యాధి లక్షణాలు చూస్తుంటాం. మరి ఈ వ్యాధి లక్షణాలని కంప్లీట్గా బాడీ నుంచి క్లిన్స్ చేస్తూ వాటిని బాడీని నరిష్ చేయడానికి ఈ పంచకర్మలో మీరు చెప్పిన పంచకర్మ అంటే 5 థెరపీస్ అంటాం, బాడీ క్లిన్సింగ్ చేసుకునే పద్ధతి. అవి వమనము, వీరేచనము, నస్యకరము, రక్తమోక్షణ, బస్తీక్రియ అంటాం. అంటే వాతానికి సంబంధించి వ్యాధులు వస్తే దాంట్లో బస్తీక్రియ అంటాం, ఇంటెస్టైన్స్లో నుంచి క్లీన్ చేయటము. వీరేచనం అనేది అది రక్తానికి సంబంధించింది, స్కిన్కి సంబంధించినప్పుడు క్లీన్ చేయటము. వమనం అనేది అబోవ్ ద చెస్ట్ కఫానికి సంబంధించినప్పుడు ఆ దోషాలను అన్ని క్లీన్ చేయటంలో. రక్తమోక్షణము అంటాం, అంటే బ్లడ్లో ఇంప్యూరిటీస్ ఉండి అల్సర్స్, అంటే ఏమైనా వూండ్ అల్సర్స్ కానివ్వండి, ఎగ్జిమా ఆర్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు రక్తమోక్షణం అని. అలానే నస్యకర్మ అంటే హెడ్కి దగ్గర ఉన్నవి, సైనస్ కానివ్వండి, హెడేక్ కానివ్వండి, ఆర్ ఐస్ సంబంధించి, బ్రెయిన్కి సంబంధించి ఇలాంటి ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు ఈ నస్యకర్మ ద్వారా క్లీన్ చేయటం వల్ల ఈ దోషాలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అంటే ఇదొక మీకు రీఛాన్స్ అంటాము. బాడీలో ఫస్ట్ క్లిన్జింగ్ అంతా ప్రాపర్గా జరిగినప్పుడు నెక్స్ట్ మనము చేసే ఈ పద్ధతులు పత్యాపత్య, మన లైఫ్ స్టైల్ చేంజెస్, నేను ఇంతకుముందు ఏది చెప్పానో అవి మనము 30-40 ఇయర్స్ ముందు మనం చేయలేనివి ఈ పంచకర్మలు అయిన వాళ్ళలో అవి రెగ్యులర్గా చేసుకుంటే ఎటువంటి వ్యాధి లేకుండా హార్మోనల్గా కూడా స్వస్థంగా బాడీని లీడ్ చేసుకోగలుగుతారు.